ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా? వైఎస్ జగన్ రెడ్డి చంద్రబాబుపై విసిరిన బాణం రివర్స్ కానుందా? అన్నకే తగులుకునే పరిస్థితి వచ్చిందా? రుద్రరాజు కామెంట్స్ ఆంధ్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయా? ఏంటి ఇదంతా నిజమే అని నీకు అనిపించిందా? ఏపీలో షర్మిల రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది? ఆంధ్రపై హస్తం అధినేతల ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో పుంజుకోనున్న కాంగ్రెస్, షర్మిల ఎంట్రీతో మారనున్న సీన్, త్వరలోనే రాహుల్ ప్రియాంక పర్యటన, హాట్ టాపిక్ గా మారిన రుద్రరాజు కామెంట్స్, షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్, తెలంగాణలో చివరి నిమిషంలో పోటీకి దూరం. తెలంగాణలో 10 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఏపీలోని ఆ పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఏపీలోనూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పార్టీని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏపీలో పర్యటించనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఏపీ కాంగ్రెస్ లో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించవచ్చని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. మరికొన్ని నెలల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెనుమార్పులు వస్తాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో చేరితే స్వాగతం ఇస్తామని రుద్రరాజు స్పష్టం చేశారు. త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పర్యటిస్తారని తెలిపారు. అమరావతి రాజధాని ఉద్యమానికి ప్రియాంక గాంధీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ మద్దతిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. షర్మిల రావచ్చన్న గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలాన్ని రేపుతున్నాయి. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీని స్థాపించిన షర్మిల అసెంబ్లీ ఎన్నికల వేళ
చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అంతకుముందు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని షర్మిల ప్రయత్నం చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా మధ్యవర్తిత్వం కూడా నడిపారు. ఢిల్లీకెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో చర్చలు కూడా జరిపారు. ఇక విలీనం లాంఛనమే అని అంతా అనుకున్న సమయంలో విలీనం జరగలేదు. కానీ షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. షర్మిల ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపగలరని కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు గిడుగు రుద్రరాజు షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సోదరుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో ఉండగా షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతుంది. పైగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో జీవం పోసుకునే అవకాశాలు మెరుగుపడతాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సింది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు ఇప్పటికే ఆ పార్టీలు క్లారిటీ ఇచ్చాయి. బీజేపీ తన వైఖరిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలుస్తామని వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని, రాష్ట్రంలో పూర్వ వైభవం చాటాలని ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.